నమస్తే అండి. నేను మీ సంజయ్ శ్రీపతి. మనం 'అమృతస్య పుత్రాః' స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం 'శిష్యులతో సంభాషణలు' అనే చాప్టర్‌లో స్వామి వివేకానందకి, శిష్యులకి మధ్య జరుగుతున్న సంభాషణల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు చాప్టర్ మీ ఆలోచనలను అదుపులో పెట్టుకోండి. శిష్యుడు గత ప్రశ్నలతో పాటు ఈ ప్రశ్న కూడా వేశారు. స్వామి వివేకానందని శిష్యుడు ఇలా అడిగాడు: అదుపులేని మనస్సును పరబ్రహ్మం వైపు మరల్చడం ఎంత కష్టం? దీనికి స్వామీజీ ఇలా సమాధానమిచ్చారు: ఒక ధీరుడికి కష్టమైనది ఏదైనా ఉంటుందా? బలహీనమైన మనస్సు కలవాళ్ళు మాత్రమే అలా మాట్లాడుతారు. వీరాణామేవ కరతలగత ముక్తి న పునః కాపురుషాణం. ముక్తి అనేది ఒక వీరుడికి సులభంగా లభిస్తుంది, పిరికి పందలకు లభించదు. భగవద్గీత అధ్యాయం 6 శ్లోకం 35లో ఇలా చెబుతుంది: అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఓ అర్జున, అభ్యాసం వైరాగ్యం వల్లనే మనస్సు స్వాధీనంలోకి వస్తుంది. చిత్తం అనేది పారదర్శకంగా ఉండే ఒక సరస్సు లాంటిది. దానిలో ఇంద్రియాలు వేసే ముద్రల అంటే సంస్కారాల ద్వారా ఎగిసిపడే అలలనే మనం మనస్సు అంటాము. కాబట్టి మనస్సులో నిరంతరం ఒకదాని వెంట మరొకటి వచ్చే ఆలోచనలు ఉంటాయి. మనస్సులోని ఈ అలల ద్వారానే కోరికలు రేకెత్తుతాయి. ఆ పైన ఆ ఆలోచన సంకల్పంగా రూపాంతరం చెంది ఈ స్థూల శరీరం అనే ఉపకరణం ద్వారా పనిచేస్తుంది. నిరంతరంగా సాగే ఈ కర్మలకు అనుగుణంగా ఫలితాలు కూడా అంతు లేకుండా ఉంటాయి. కాబట్టి మనస్సు లెక్కకు మిక్కిలిగా వచ్చిపడే కర్మ ఫలితాల అలల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఈ మనస్సులో కలిగే చలనాలు, వికారాలు అంటే చిత్తవృత్తులన్నింటినీ మనస్సు నుంచి వదిలించి మనస్సుని తిరిగి ఆ పారదర్శకమైన సరస్సుగా మార్చి అందులో ఏ ఒక్క అల కూడా లేకుండా చేయాలి. అప్పుడు పరబ్రహ్మం తనంతట తాను సాక్షాత్కరిస్తుంది. ఈ స్థితికి సంబంధించి ఉపనిషత్తు ఇలా అంటుంది: అప్పుడు హృదయంలోని చిక్కులన్నీ విడిపోతాయి. ఈ ఉపనిషత్తు వివరణ ఆ అనుభూతికి సంబంధించి ఒక చిరు అవగాహనను మనకు కలిగిస్తుంది. మీకు అర్థమైందా? శిష్యుడు: అయిందండి, కానీ ధ్యానాన్ని తప్పనిసరిగా ఒక వస్తువు మీద కేంద్రీకరించి చేయాలా? స్వామీజీ: ఆ ధ్యానించే వస్తువు మీరే. అంతటా నిండి ఉండే ఆ పరమాత్మను నేనే అని ఆలోచిస్తూ ధ్యానించండి. నేను శరీరాన్ని కాను, మనస్సును కాను, మంచి చెడులను నిర్ణయించే బుద్ధిని కాను, స్థూల సూక్ష్మ శరీరాలను కాను. ఈ విధంగా విచారణ చేస్తూ మీ సహజ స్థితి అయిన భావాతీత జ్ఞానంలో మీ మనస్సును లయింపచేయండి. మళ్ళీ మళ్ళీ ఈ విధంగా మనస్సును లయింపజేస్తూ మనస్సును నిర్మూలించండి. అప్పుడే మీరు పారమార్థిక జ్ఞానం యొక్క సారాంశాన్ని గ్రహిస్తారు. మీ నిజతత్వంలో తాదాత్మ్యం చెందుతారు. ఆ స్థితిలో సాపేక్ష జ్ఞానానికి, లౌకిక వ్యవహార జ్ఞానానికి చోటు లేదు. అన్నీ తెలిసినది మనలోని అంతరాత్మ ఒక్కటే అయినప్పుడు ఆ అంతరాత్మనే తెలుసుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఆ ఆత్మే జ్ఞానం, ఆ ఆత్మే బుద్ధి, ఆ ఆత్మే సచ్చిదానంద పరబ్రహ్మం. మాయ అనేది ఉందో లేదో మనం ఖచ్చితంగా తేల్చి చెప్పలేం. జీవుడు బ్రహ్మం కంటే వేరు కాకపోయినా ఆ తెలుసుకోరాని మాయ వల్ల జీవుడికి తాను వేరు, బ్రహ్మం వేరు అన్న సాపేక్ష జ్ఞానం అలవడింది. దీనినే పరోక్ష స్థితి అని సామాన్యంగా అనుకుంటూ ఉంటాం. జీవుడు బ్రహ్మం వేర్వేరుగా కనిపించే ద్వైత భావం పోయి అవి రెండూ పరబ్రహ్మంలో ఒక్కటిగా లీనమైపోయిన అవస్థను మన శాస్త్రాలు అపరోక్ష స్థితిగా పేర్కొన్నాయి. మచ్చుకైనా అలా లేకుండా, ఏ పేరు లేకుండా పూర్తిగా ప్రశాంతంగా ఉన్న మహాసాగరం అని ఆ స్థితిని గురించి వర్ణించబడింది. భావాతీత స్థితి నుంచి చూసినప్పుడు సర్వము మిథ్యగా కనిపిస్తుంది. వివిధ మత శాఖలు, సిద్ధాంతాలు, మీరు, నేను, ఈ విశ్వం అన్ని పూర్తిగా మిథ్య. నేను మాత్రమే అసలు నిజాన్ని, అంతటా నిండి ఉన్న సర్వాంతర్యామి అయిన ఆత్మను. నా ఉనికికి రుజువును నేనే అన్న భావం అర్థమవుతుంది. నా ఉనికిలోని నిజాన్ని నిర్ధారించడానికి వేరే రుజువు కావాలన్న భావనకు తావులేదు. నిత్యమస్మత్ ప్రసిద్ధం. నేను ఎల్లప్పుడూ సాక్షిభూతుడనని నాకు తెలుసు.
వివేక చూడామణి శ్లోకం 409లో ఇలా చెప్పడం జరిగింది. నేను ఆ స్థితికి చేరుకున్నాను, అనుభూతి చెందాను. మీరు కూడా ఆ స్థితికి చేరుకుంటారు, అనుభూతి చెందుతారు. పరబ్రహ్మాన్ని గూర్చిన ఈ సత్యాన్ని అందరికీ బోధిస్తారు. అప్పుడే మీకు శాంతి లభిస్తుంది. ఈరోజు నేను మీకు మహోన్నత సత్యానికి సంబంధించి అన్ని విషయాలు చెప్పాను. ఇంతకంటే ఉన్నతమైన సత్యం మరి లేదు అంటూ స్వామి వివేకానంద శిష్యుడు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం జరిగింది. మనం మరొక చాప్టర్లో పరబ్రహ్మమే పరమగమ్యం అనే విషయాన్ని తెలుసుకుందాం.